రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులను మీరు దీవించండి. మాతో మాట్లాడి నీ స్వరమును వినిపించమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోకమందు ధనమును కూర్చుకొనాలి. పరలోకంలో ధనము ఎలా సంపాదించుకోవాలో మనము ఆలోచించుకోవాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. ఒకనితో
యేసయ్య ఇలాగు చెప్పారు, పరలోకములో నీకు ధనము కలగాలంటే నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పారు. యేసుని వెంబడించటం వలన దేవుని రాజ్యము మనకు దొరుకుతుంది. పరలోక రాజ్యమునకు మనము వారసులమవుతాం. యేసును వెంబడించటం వలన దేవునికి మహిమ వస్తుంది. పరలోకానికి వెళ్ళే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనము, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనములో యేసు చెప్పబడిన మాట ఒక ఆయన గురించి చెప్పబడింది. ఆయన, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము అని ఈ లోక భోగ భాగ్యాలను అనుభవించాలని ఆశ కలిగి, కోరిక కలిగి ఉన్నాడు. దేవుని ఎడల ధనవంతులుగా మనము కావాలంటే యేసును వెంబడించాలి, యేసు మార్గములో ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.